ఉండే లీడర్లు వీళ్ళు పాతకాలంలో నిజాం కింద ఈ రజాకార్ వ్యవస్థ ఉండేది. ఊరు రేంజ్లో దొరపాలన ఉండేది, పెత్తందారులు. గవర్నమెంట్ కూడా ఉండేది, తహసీల్దార్ వీళ్ళందరూ ఉండేది. వాళ్ళ వ్యవస్థ నడవకపోయేది, దొరపాలన ఎక్కువ నుంచి. ఆ దొర కింద 4 చెంచాగాలు ఉండేవి. అట్లనే ఇక్కడ ఎమ్మెల్యే ఒక దొరలాగా, ఆ దొర కింద నలుగురు మోచే నీళ్ళు తాగడానికి, ఆయన నుండి లబ్ధి పొంది బ్రతకడానికి ఎలాంటి ఉపాధి లేని నాయకులు, ఎలాంటి ఉపాధి లేని కొందరు సామాన్యులు నాయకులుగా మారి ఇటు ప్రజల మీద అటు ప్రభుత్వం పైన దోపిడీకి గురి చేస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళకి ఇంత పరిజ్ఞానం ఉండదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉండదు. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు. మా పార్టీ ప్రజాస్వామికమైన దేశం అంటున్నారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఊర్లో కేవలం వైట్ కాలర్ వేసుకొని ఒక రాజకీయ నాయకుడు వెనకాల తిరుగుతూ వాళ్ళు ఇచ్చే 4 పైసలకు ఆశపడి ఈ ఓటర్లు ఈ సామాజిక వర్గం కులాలను మతాలను విభజించి ఊర్లలో ఈరోజు నాకు బాధేస్తున్న విషయం, 2-3 వర్గాలుగా తయారై ఒక్కొక్క ఊర్లో టెంపుల్స్ కూడా ఒక్కొక్క పార్టీకి సపరేట్గా కట్టుకున్న సందర్భాలు ఉన్నాయని నేను విన్నా. ఎక్కడ పోతున్నాం మనం? నాడు నిజాం కాలంలో నిజాం రాజు ఒకవైపు ఉండేది, ప్రజలు మొత్తం ఒక దిక్కు ఉండేవాళ్ళు. అది వేరు. అప్పుడు మనం పోరాటం చేసినాం, నిజాం కాలం నుండి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు ఎలా బయటపడ్డాడు? మన ఊర్లోనే, మన రాష్ట్రంలోనే, మన మండలంలోనే, మన కాన్స్టిట్యున్సీలో, మన దేశంలో 4-5 రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులు కలిసి మనల్ని 4-5 రకాలుగా విభజించి పాలిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ విభజన మంచిది కాదు. భారతీయ పౌరుల ఐక్యత, భారతీయ ప్రజల ఐక్యత చాలా ఇంపార్టెంట్. మనమే విభజించబడి ఈ గవర్నమెంట్కు తల ఉంచితే, ఇలాంటి రాజకీయ నాయకులకు తల ఉంచితే మనం ఎలా చైతన్యపడతాం? మనకు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ పౌరులకి, తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి పౌరుడికి పౌరురాలికి ఒక చరిత్ర ఉంది. నిజాం లాంటి రాజుల నుండి విముక్తి పొందినము అంటే ఆ రోజు మన వీరులు, ఎగ్జాంపుల్ చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, నల్ల నరసింహులు కావచ్చు, ఎందరో చాలామంది మహనీయులు ఉన్నారు. వీళ్ళందరికీ మనం వాళ్ళ జీవితాలకు మనం రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూర్చలేము, వాళ్ళకి మనం న్యాయం చేయలేము. ఈ రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఉద్యమకారులకు వీళ్ళకి న్యాయం చేయలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు, ఇలాంటి కాలయాపన చేస్తుంటారు. అది మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి మాత్రమే. అంతకుమించి ఇలా ఇంకో ఉద్దేశం ఏది లేదు. ఉద్యమకారులకు అవకాశాలు ఇచ్చినామా? భగత్ సింగ్కి ఇచ్చినామా? సుభాష్ చంద్రబోస్ కనీసం ఒక స్టేడియంకు పేరు పెట్టినామా? ఒక ఎయిర్పోర్ట్కి పెట్టినామా పేరు? ఎవరి వల్ల వచ్చింది ఇండిపెండెన్స్? దేనికి పెట్టలేదు? కేవలం రాజకీయ నాయకులు, ఒరిజినల్ ఏది కాని వ్యక్తులకు, ఒరిజినల్ కాని వ్యక్తుల పేర్లు మాత్రమే ఒరిజినాలిటీగా మనం మన రాష్ట్రంలో వాడుతున్నాం. కాబట్టి అవన్నీ కేవలం ప్రజలని దొడ్డిదారి పట్టించడానికి మాత్రమే రాజకీయ నాయకులు వాడుతున్న కుట్ర. దయచేసి రాజకీయ నాయకుల వలలు, రాజకీయ నాయకుల కింద బ్రతికే వాళ్ళ కార్యకర్తలు కొందరు, అందరు కాదు కొందరు, ఆ కొందరు కార్యకర్తలు మిస్లీడ్ చేస్తున్నారు, మిమ్మల్ని దారి మరలిస్తున్నారు. దయచేసి అలాంటి వారి వలల పడకండి. ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు భారతదేశానికి భారతీయుల ఐక్యత చాలా ముఖ్యం. దేశాన్ని విడగొట్టడానికి, దేశాన్ని ముక్కలు చేయడానికి ఒకరు ప్రయత్నం చేస్తే, ఒకరేదో నేను కాపాడడానికి నేనే ఉన్నా అన్న ఒక భావనలో అది ఇంకొకతను క్రియేట్ చేస్తారు. ఎవ్వరు కాపాడట్లేదు, ఎవ్వరు విడగొట్టడానికి లేదు, అందరూ కలిసి దోసుకోవడానికి మాత్రమే ఉన్నారు. ఆ దోపిడీ దొంగల నుండి బయటపడాలి అంటే రాజకీయ వ్యవస్థ మారాలి. నీతిగా, నిజాయితీగా
ఓటుకు డబ్బులు ఇవ్వకుండా ఓటు అడిగే దమ్ము నాకుంది. ఏ ఒక్కరికి ఏ ఒక్క రూపాయి ఇవ్వను, కానీ నాకు ఓటేయమని అడగడానికి నాకు ఎలాంటి బాధ లేదు. నీతిగా నిజాయితీగా ఓటేసే దమ్ము ధైర్యం మీకుందా? ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఇస్తే అది లంచం అంటారు. మరి మీకు ఇచ్చేది ఏంటి? మీరు వేసే ఓటుకు లంచమా? అప్పుడైతే మీరు అవినీతి పరులు కారా? నా మీద కోపం రావచ్చు మీకు. ఏ రాజకీయ నాయకుడు నిజం చెప్పడు. ఎందుకు నిజం చెప్పడంటే మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాడు. మిమ్మల్ని కోప్పడితే మీరు కోపంతో ఓటేయరని నిజం చెప్పరు. మీతో తప్పులు చేపిస్తేనే వాళ్ళు తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ నేను తప్పు చేయడానికి రెడీగా లేను. దయచేసి అర్థం చేసుకోండి. నేను గెలుస్తా ఓడుతా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. మీలో మార్పు నాకు ఇంపార్టెంట్. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారంటే నాకు రాజకీయమే అవసరం లేదు. ఎవరినైనా గెలిపించాను. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. నీతిగా నిజాయితీగా ఓటేయండి, నిజాయితీగా పని చేయించుకోండి. డబ్బులు ఇచ్చి పని చేయమని ఎవరిని అడగకూడదు. పని చేయడానికే ప్రజాపాలకులు ఉన్నారు. మీరు కూడా ఓటు వేయడానికే ఉన్నారు. అది మీ హక్కు. హక్కును ఉల్లంఘించి దాన్ని అమ్ముకుంటా అంటే అది నేరం. ఆలోచించుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.